या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै। తెలుగు సాహిత్యంలో నిందాస్తుతి అనే ప్రత్యేక ప్రక్రియ ఉంది. నిందించినట్లే ఉంటుంది కానీ అంతరంగంలో స్తుతి ధ్వనించటం దాని లక్షణం. పూర్వ కవులు, ఆధునిక కవులు ఈ ప్రక్రియను చక్కగా వాడుకున్నారు. గతంలో కాసుల పురుషోత్తమ కవి అనే ఆయన కృష్ణుడిని ఇలా నిందాస్తుతి చేశాడు. నాగలి రోకలి అన్నకిచ్చి శంఖము చక్రము లాంటి గొప్ప ఆయుధాల్ని నీవు తీసుకున్నావు, పాలు పెరుగులు నువ్వు ఆరగించి నీ అన్న బలరాముడికి కళ్ళు అలవాటు చేశావు అని ఇలా సాగుతుంది ఆ పద్యం. మరొక ఆయన శివుడిని ఇలా వర్ణించాడు. ముసలి ఎద్దు తప్ప ఎక్కడానికి గుర్రం కూడా లేదయ్యా నీకు, నగలే లేవు కానీ మెడలో నాగుపాములు ధరిస్తావు అని ఇలా ఆయన నిందాస్తుతి చేశాడు. అందాక ఎందుకు, మన సిరివెన్నెల గారు ఆది భిక్షువు వాడి నేమి కోరేది, బూడిదిచ్చేవాడి నేమి అడిగేది అన్నాడు. ఆయనే భిక్షగాడు, ఆయన్ని నేనేం అడుగుతాను అని చెప్పి శివుణ్ణి ఇలాగా ఆయన అనటం చాలా తమాషాగా ఉంటుంది. అదే కోవలో ఇప్పుడు హైదరాబాద్ దోమలగూడ వాసి శ్రీ విశ్వనాథ సుబ్బారావు గారు అమ్మవారిపై ఒక పాట రాశారు. కంగారు పడ్డావు బంగారు తల్లి, కష్టపడి తపస్సు చేసి మరి ఆ శివయ్యను పెండ్లాడావు, నీకు ఏం సుఖం దక్కింది చెప్పు అంటూ. ఈ గీతాన్ని ఎన్టీఆర్ జిల్లా జీ కొత్తూరుకు చెందిన శ్రీ పి రామిరెడ్డి గారు అద్భుతంగా గానం చేశారు. వినండి మరి. కంగారు పడ్డావు బంగారు తల్లి, కోటి పూజలు చేసి ఫలమేమి మళ్ళీ, వల్ల కాడిల్లైన పాలనేత్రుణ్ణి కూరి పిల్లాడావు గిరిరాజపుత్రి. కంగారు పడ్డావు బంగారు తల్లి, కోటి పూజలు చేసి ఫలమేమి మళ్ళీ, వల్ల కాడిల్లైన పాలనేత్రుణ్ణి కూరి పిల్లాడావు గిరిరాజపుత్రి. వల్ల కాడిల్లైన పాలనేత్రుణ్ణి కూరి పిల్లాడావు గిరిరాజపుత్రి. పల్లకాడిల్లైన ముక్కంటి నిన్ను కొండంత దేవుణ్ణి వెండి కొండిల్లనే, వల్లకాడిల్లైన ముక్కంటి నిన్ను కొండంత దేవుణ్ణి వెండి కొండిల్లని, మంచు కొండను చూపి మభ్య పెట్టాడు మాయ చేశాడమ్మ మాయదారి శివుడు. కంగారు పడ్డావు బంగారు తల్లి, కోటి పూజలు చేసి ఫలమేమి మళ్ళీ, వల్లకాడిల్లైన పాలనేత్రుణ్ణి కూరి పిల్లాడావు గిరిరాజపుత్రి. తుహినిగిరి శిఖరాల తుళ్ళెంతలొక వైపు, భుజగ భూషణగార బుసలు ఒకవైపు. తుహినిగిరి శిఖరాల తుళ్ళెంతలొక వైపు, భుజగ భూషణగార బుసలు ఒకవైపు. జడలోన సీతాంశు జల్లులొక వైపు, జడివాన మధ్యలో నావాయ బ్రతుకు. కంగారు పడ్డావు బంగారు తల్లి, కోటి పూజలు చేసి ఫలమేమి మళ్ళీ, వల్లకాడిల్లైన పాలనేత్రుణ్ణి కూరి పిల్లాడావు గిరిరాజపుత్రి. అర్ధభాగం ఇచ్చి ఆదరించాడంటూ అంతైన నీవింత సర్దుకుని పోతుంటే, అర్ధభాగం ఇచ్చి ఆదరించాడంటూ అంతైన నీవింత సర్దుకుని పోతుంటే, తలపైన గంగనే దింపుకున్నాడు గంగలో కాపురం ముంచి వేశాడు. కంగారు పడ్డావు బంగారు తల్లి, కోటి పూజలు చేసి ఫలమేమి మళ్ళీ, వల్లకాడిల్లైన పాలనేత్రుణ్ణి కూరి పిల్లాడావు గిరిరాజపుత్రి. వల్లకాడిల్లైన పాలనేత్రుణ్ణి కూరి పిల్లాడావు గిరిరాజపుత్రి. కూరి పిల్లాడావు గిరిరాజపుత్రి. కూరి పిల్లాడావు గిరిరాజపుత్రి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.